కూడా 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రణాళికలో భాగంగా మనం అందరం కూడా ఏవేమి మనం చేయాలి, ఏవేమి పనులు చేయాలి, ఏ డిపార్ట్మెంట్స్ తోటి మనము కోఆర్డినేట్ చేసుకోవాలి, ఈ 10 అంశాల గురించి మనం అందరం కూడా అర్థం చేసుకున్నాం. సో నిన్ననే గౌరవ మంత్రి గారు అధ్యక్షతన నిన్న మన సర్పంచ్లకి అట్లాగే మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్కి చైర్పర్సన్కి నిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రోజు మిగతా కాన్ఫరెన్స్కి ప్రత్యేకించి ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు నేను గౌరవ ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా నేను ఎందుకంటే అలాగే మన నియోజకవర్గాన్ని కూడా మనకు ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సందర్భం ఏదైతే దాన్ని మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది. అయితే ఈ 6th రోజున చేపట్టినటువంటి కార్యక్రమం మనం 15th రోజున మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఈ 15th వరకు ఫస్ట్ దీంట్లో ముఖ్యంగా ప్రతి వార్డులో ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర మనకు ఈ పారిశుద్ధ్యం శానిటేషన్ కన్నా ముఖ్యంగా అవసరం ఉంది. సో ఈరోజు మనకు 13th వరకు ఈ కార్యక్రమం అనేది మేడలో కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ 3 రోజుల్లో కూడా ఇంకా ఈ గ్రామంలో కనుక చెత్త ప్రదేశాలు ఉన్నా లేదంటే టెంపుల్స్ దగ్గర కానీ లేకపోతే ఇంకా ఇతర ఇన్స్టిట్యూషన్ దగ్గర కూడా హాస్టల్స్లో కానీ కనుక అన్నింటినీ కూడా తెలియజేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ ప్రజాపాలన ప్రయోజనకరంగా కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దాం. రాజకీయాలు పార్టీలకు ఎన్నికల వరకే అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు విషయంలో అందరం సమానమే అనే మిర్యాలగూడ అభివృద్ధి విషయంలో ఏ పార్టీ వారినైనా ఎవరైనా నేరుగా సరే సంప్రదించవచ్చు. ఎవరు ఏమనుకున్నా ఎన్ని అనుకున్నా మిర్యాలగూడ అభివృద్ధి మనందరం లక్ష్యం కావాలి. ముఖ్యంగా వేసవి కాలం వస్తున్నందున ఎక్కడ తాగునీటి సమస్య ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన కర్తవ్యం మనందరిపై ఉన్నది. నీటి ఎదురున్న ప్రాంతాలలో ఏర్పడి ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయవలసిందిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలా, లోగోల్డ్ సమస్య లేకుండా మున్సిపాలిటీ కార్మికులు డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు దోమల నివారణకు మెరుగైన పారిశుద్ధ్యం కోసం ప్రభుత్వంతో పాటు మనం కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. కనీస సౌకర్యాలు అంటే రోడ్లు, విద్యుత్, కరెంటు, డ్రైనేజీ అంశాలు ముందుగా ప్రజానికి ప్రారంభించి ఒక్కటి అభివృద్ధి చేసుకోవాలని, అంతేకాక కోతులు, కుక్కలు పెరుగుతున్న ప్రశ్నలు రక్షించేందుకు అవంతపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఏబీసీ సెంటర్ కూడా అతి త్వరగా యుద్ధ ప్రాజెక్టులను పూర్తి చేసి అందుబాటులో తీసుకొస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాగే మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం అందించేందుకు అందరూ సమస్యగా కృషి చేద్దాం. నేనున్నా మిర్యాలగూడ అనే నినాదాన్ని మరింత బలవంతంగా తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్క మెంబరు, ప్రతి ఒక్క సభ్యుడు, ప్రతి ఒక్క సామాజిక వేత్త సేవకుడిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అందరూ అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తూ ఈ 99 రోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలందరూ సహకరించాలని, ప్రజాప్రతినిధులు కూడా దీంట్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతోనే చేసిన ఈ కార్యక్రమాన్ని మీరందరూ సహకరించాలని కోరుతూ, అలాగే మనకు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి పేదవాడికి చూడాల్సిన బాధ్యత ఎవరి మీద తప్పం తప్పకపోతే వారు తప్పు కాదు, మనం బాధ్యతగా పూర్తి చేయాలని కూడా అనే అర్థం. మిర్యాలగూడ రాజకీయంగా చైతన్యంతో ఉన్న ప్రాంతం. ఇక్కడ ప్రజలు ఎంతో గౌరవం ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ ప్రశ్నించాలో కూడా మిర్యాలగూడ ప్రజలకు తెలుసు. ప్రజల సేవకు సేవ చేసేందుకు నిలబడాలని ఇది మన బాధ్యత, మన కర్తవ్యం, మన సంకల్పం అని చెప్తూ, అలాగే మిగతాది కూడా పేదవాడి ఇంటి గడప దాటినప్పుడే మాత్రమే ప్రభుత్వ పథకాలకు నిజమైన అర్థం అవుతుంది. రాజకీయాలు ఎన్నికల వరకే కానీ ప్రజాసేవ జీవితంలో ఉంటుందని కూడా గుర్తుంచుకోవాలా. మిర్యాలగూడలో అర్హులైన ప్రతి పేదవారికి పథకం తప్పకపోతే అది మనందరూ బాధ్యత అవుతుందని ప్రజలు నాయకులు గెలిపిస్తారు, కానీ సేవ చేయని వారి చరిత్ర మర్చిపోదని కూడా నేను తెలియజేస్తున్నా.
ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పదవిగా కాకుండా బాధ్యతగా తీసుకుని మనందరం అభివృద్ధి సాధ్యంగా చేసుకోవాలని చెప్తూ మాట్లాడేటప్పుడు సులభం, మాటలు చాలా సులభం. ఎందుకంటే లోపల ఉన్నప్పుడు ఎక్కడ కానీ మనం మాట్లాడుకోవచ్చు, ఎక్కడ కూర్చున్నా మాటలకి భేదాలకు తేడా ఉండదు. కానీ దాని యొక్క బాధ్యతలు స్వీకరించి దాని బాధ్యతలు పేదవాడికి అందించే విధంగా కష్టపడి పనిచేయాలనేది నా కోరిక. అదే విధమైన నాయకత్వం కూడా తెలియబడుతుంది.